నమస్తే, దిస్ ఈజ్ వాసంశెట్టి రామ్ కిరణ్. ఇప్పుడు మీకు నేను 2 క్లాసుల్లో ఎక్స్పోజర్ గురించి అలాగే లైటింగ్, కలర్ బ్యాలెన్స్, వైట్ బ్యాలెన్స్ గురించి మీకు నేను చెప్పడం జరుగుతుంది. కలర్ బ్యాలెన్స్ అంటారు, వైట్ బ్యాలెన్స్ అంటారు, కొంతమంది కిల్విన్ అంటారు. సో ఇవి 2 క్లాసుల్లో మీకు చెప్పడం జరుగుతుంది. మనకి ఎప్పుడైనా సరే ఫోటోలో డెప్త్ ఉన్నది అని అంటే కనుక మనకి ఆ ఫోటోలో ఒక జీవం అనేది ఉండడం జరుగుతుంది. ఎక్స్పోజర్ కరెక్ట్గా ఉందో లేదో తెలుసుకోవడానికి మామూలుగా అయితే ఫోటో తీయడానికి లైట్ మీటర్స్ అనే ఒక సాధనాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఈ లైట్ మీటర్స్ని ఉపయోగించి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ తీస్తారు. కాకపోతే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ లైట్ మీటర్ని ఉపయోగించి ఫోటో తీస్తే ప్రతి ఫోటో పుణ్యకాలం కాస్త వెళ్ళిపోద్ది. సో పర్ఫెక్ట్గా తీయాలి అనేది ఎప్పుడు కూడా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పర్ఫెక్ట్ ఫోటో అనేది రాదండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ లైట్ మీటర్లో పెట్టి తీయాల్సి ఉంటుంది, అప్పుడే మనకు పర్ఫెక్ట్ ఫోటోగ్రఫీ అనేది ఉండడం జరుగుతుంది. సో వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ మట్టికి ఓవరాల్గా మనకి ఎక్స్పోజర్ కరెక్ట్గా ఉందో లేదో అనేది చూసుకోవడం జరుగుతుంది. సో ఇవి చూసుకోవడానికి మట్టికి కెమెరాలోనే 2 సాధనాలు అనేవి ఉండడం జరిగింది. ఒకటి హిస్టాగ్రాము, 2 లైట్ మీటర్. ఈ లైట్ మీటర్ని, హిస్టాగ్రామ్ని ఉపయోగించి మనం కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు ఈ ఎక్స్పోజర్ని. ఇది ఎలా చెయ్యాలి ఏంటి అనేది మనం తెలుసుకుందాము. దీనికి కూడా కొన్ని పరిమితులు అయితే ఉండడం జరిగింది. ఈ హిస్టాగ్రామ్ కానీ లైట్ మీటర్లకు కానీ ఒకే చోట నీడ కానీ ఎండ కానీ, అంటే ఒకటే ఫ్రేమ్లో నీడ కానీ ఎండ కానీ ఉండకూడదు, అయితే నీడ ఉండాలి. ఓకే, చాలామంది ఫోటోగ్రాఫర్లు చూడండి అక్కడ ఎండ పడిపోతుంది, క్లాత్ కట్టండి అంటూ ఉంటారు. ఎందుకనంటే ఒక చోట నీడ ఎండ కనుక ఉంటే కనుక నీట్గా ఫోటో అనేది రావడం జరుగుతుంది. ఫర్ సపోజ్ అక్షింతలు ఉన్నది చేశారనుకోండి, సగం ముగ్గురు నుంచున్న దాంట్లో 2 వ్యక్తుల దగ్గరికి లైటింగ్ ఎక్కువ పడుతుంది, ఒక వ్యక్తి దగ్గరికి లైటింగ్ తక్కువ పడుతుంది. అలాంటప్పుడు మీరు ఇద్దరు దగ్గర లైటింగ్ కరెక్ట్గా సెట్ చేశారని అనుకోండి, ఒకడు నలుపు వచ్చిపోతాడు. ఒకవేళ కనుక లైటింగ్ తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర కనుక కరెక్ట్గా సెట్ చేస్తే వీళ్ళు కాలిపోవడం జరుగుతుంది. సో అందుకనే ఫోటోగ్రాఫర్స్ ఎప్పుడూ కూడా నీడలో ఉండేలాగా ఫోటో తీయండి, అలాగే ఎక్కువగా షాడోస్ లేకుండా ఉండేలా ఫోటోలు తీయండి అనేసి అనడం జరుగుతుందండి. క్లాత్లు కట్టండి, కొంచెం లోపల ఫోటోలు తీసుకుందాం, అలా ఈ మాటలు అనేది ఎక్కువ అంటుంది. సో వీటికి కూడా కొన్ని పరిమితులు అనేవి ఉండడం జరిగింది. అలాగనేసి మీకు లైట్ మీటర్ని ఉపయోగించేసి మీకు అదైతే కరెక్ట్గా వచ్చేస్తుంది అని అంటే అక్కడ కూడా ఏది కరెక్ట్గా రాదు. మీకు లైటింగ్ అనేది కరెక్ట్గా ఉంటే రావడం జరుగుతుంది. కానీ మనం ఫోటోలో కెమెరాలో ముందు కరెక్ట్గా లైటింగ్ సెట్ చేసుకోవాలి కదా. ఈ సెట్ చేయాలి అని అంటే హిస్టాగ్రామ్ కానీ లైట్ మీటర్ని కానీ ఉపయోగించి సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక మనం మీకు నేను చెప్పే పాయింట్ అర్థమవుతున్నట్టుంది. ఈ ఇన్స్టాగ్రామ్ని లైట్ మీటర్ని ఉపయోగించి మనం కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు, కానీ క్లైమేట్ని మనం సెట్ చేయలేము. ఓకే, ఫోటోలు కెమెరాలో మనం సెట్ చేయగలుగుతాం కానీ క్లైమేట్ని మనం సెట్ చేయలేము కదా. అందుకనే క్లాత్ లాంటివి కట్టమని అంటూ ఉంటారు. ఓకే, క్లాత్ కడితే ఓకే. ఒకవేళ కానీ బయట క్లాత్లు అన్నీ లేవనుకోండి, సో మనకు అక్కడ క్లైమేట్ని మనం సెట్ చేయలేం. ఏ ఫోటోగ్రాఫర్ అయినా సరే ఆ ఫోటో అనేది అలాగే రావడం జరుగుతుంది తప్ప ఎంత పెద్ద ఫోటోగ్రాఫర్ తీసినా అక్కడ వేరేదేమీ ఉండడం జరగదు. లైటింగ్ అనేది సెట్ చేయాలి. ఓకే, ఒక చిన్న గమనికండి. నేను కొన్ని సందర్భాల్లో వైట్ బ్యాలెన్స్ అని అనడం జరిగింది ఎక్స్పోజర్. ఓకే, వైట్ బ్యాలెన్స్ అన్న కొన్ని సందర్భాల్లో పొరపాటున వైట్ బ్యాలెన్స్ అని అనడం జరిగింది, కానీ అది ఎక్స్పోజర్. ఓకేనా. ఫస్ట్ మనం కెమెరాలోకి వెళ్ళిపోతాం, ఎలా సెట్ చేయాలో ఏంటి ఎక్స్పోజర్ అనేది మీకు అర్థమయ్యేలాగా. ఎక్స్పోజర్ అనేది ఎలా చేయాలో కూడా మనం తెలుసుకుందాము. ఇప్పుడు నేను వాడేది వచ్చి నికాన్ Z6 II అండి, మిర్రర్లెస్ కెమెరా. ఇవి ఏ కెమెరా కన్నా ఆప్షన్స్ అనేవి ఉండడం జరుగుతుంది నికాన్ కెమెరాలకి. సోనీ కెమెరా కూడా ఇవే ఆప్షన్స్ అనేవి ఉండడం జరుగుతుంది, కాకపోతే కొంచెం వేరుగా అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఒకసారి మీరు ఈ ఆప్షన్స్ అనేవి ఎక్కడున్నాయో ఒకసారి చూసుకోండి. వేరే కెమెరాలకి అయితే, నికాన్కి అయితే మట్టుకి ఇలాగే ఉండడం జరుగుతుంది Z6 కెమెరాలకి. ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా ఎక్స్పోజర్ అనేది ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు, అంటే లైటింగ్ అనేది ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు అనమాట. ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనకి లైటింగ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది, తక్కువ రావడం జరుగుతుంది. దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి మనకు చాలామందికి తెలియదు. సో మనం ఈ లైటింగ్ గురించి కొన్ని టిప్స్ అనేవి మనం తెలుసుకుందాం అనమాట.
చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ డిస్ప్లే మీద నేను క్లిక్ చేస్తున్నాను. డిస్ప్లే ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఇది డిస్ప్లే బటన్ అనమాట. ఈ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు డిస్ప్లేస్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీకు ఇక్కడ ఒక కొండల కింద కనబడుతుంది కదా, అది ఇన్స్టాగ్రామ్ అనేది అంటారు అనమాట. ఈ ఇన్స్టాగ్రామ్ అనేది మట్టికి మనకి ఉండే విధంగా ఉండాలన్నమాట. ఓకే, ఈ ఇన్స్టాగ్రామ్ మనకి ఇలా డిస్ప్లే మీద ఇలా క్లిక్ చేస్తే మనకి ఇన్స్టాగ్రామ్ అనేది కనబడుతుంది. ప్రతి నికాన్ జెడ్ సిరీస్కి ఇవే సెట్టింగ్స్ అనేవి ఉండడం జరుగుతాయి. మేబీ చిన్న చిన్న చేంజింగ్స్ అనేవి రావచ్చేమో. ఓకే, జెడ్ సిరీస్లో అయితే మోస్ట్లీ ఇలాగే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చి లైటింగ్ని కరెక్ట్గా ఎక్స్పోజర్ అనేది మనకి లైటింగ్ ఎక్స్పోజర్ అనేది కరెక్ట్గా అనేది ఉండడం జరగాలన్నమాట. సో ఫస్ట్ లైటింగ్ ఎక్స్పోజర్ మీద నేను చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మీకు ఒక బాక్స్ కింద ఉండి ఒక పర్వతాల కింద ఉండడం జరిగింది కదా, అది ఇన్స్టాగ్రామ్ అనేది అంటారు అనమాట. ఇన్స్టాగ్రామ్ కనుక కరెక్ట్గా ఇప్పుడు ఉన్న లెవెల్లో ఉన్నది అని అంటే మనకి ఎక్స్పోజర్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు లెక్క అనమాట. ఒకవేళ కనుక మనం ఇన్స్టాగ్రామ్ని ఇప్పుడు నేను ఐఎస్ఓని పెంచుతున్నాను. చూడండి, ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు మనకి ఇటుపక్కకి వెళ్ళింది. ఈ లైన్స్ అనేవి ఇటుపక్క వెళ్ళడం జరిగింది. సో ఇటుపక్కకి వెళ్ళింది అప్పుడు ఏమైంది అంటే కుడివైపుకి వెళ్ళింది అనమాట. కుడివైపుకి వెళ్ళినప్పుడు ఏమైంది, లైటింగ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఐఎస్ఓని తగ్గిస్తున్నాను. చూడండి, ఐఎస్ఓని తగ్గించిన తర్వాత మళ్ళీ కొంచెం కరెక్ట్గా ఉంది 800 పెట్టినప్పుడు. కానీ కొండలు చూడండి ఎలాగున్నాయి, అంత సమానంగా ఉంది. ఇప్పుడు నేను ఇంకా ఐఎస్ఓని తగ్గిస్తున్నాను. చూడండి, ఇన్స్టాగ్రామ్కి చూడండి ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్కి అటుపక్కకి వెళ్ళింది. అటుపక్కకి వెళ్ళినప్పుడు ఏమైంది, మనకి స్క్రీన్ అనేది బ్లాక్ అంటే ఫుటేజ్ అనేది బ్లాక్గా రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి కరెక్ట్ వైట్ బ్యాలెన్స్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి ఇది ఎలాగ ఉండాలి, సమానంగా ఉండాలన్నమాట. ఇటు కాకూడదు, అటు కాకూడదు. ఓకే, సో ఇలా సమానంగా ఉన్నప్పుడు మనకి వైట్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు లెక్క. ఓకే, అర్థమైందని నేను అనుకుంటున్నాను మీకు. అలాగే మీకు ఇంకొక చిన్న ట్రిక్ అనేది ఉండడం జరిగింది. పక్కన ఇక్కడ ప్లస్ మైనస్ ఒక మీటర్ బార్ అనేది ఉండడం జరిగింది కదా, ఇక్కడ ఒక మీటర్ బార్ అనేది ఉండడం జరిగింది. ఇప్పుడు నేను ఐఎస్ఓని తగ్గిస్తున్నాను. చూడండి, ఐఎస్ఓని తగ్గించినప్పుడు ఇక్కడ మైనస్లోకి వెళ్ళడం జరిగింది. ఈ గీతలో పాయింట్ అనేది ఉంది కదా, ఈ పాయింట్ అనేది మైనస్లోకి వెళ్ళడం జరిగింది. మైనస్లోకి వెళ్తే ఏమవుతుంది, అది లైటింగ్ అనేది తగ్గుతుంది. అలాగే ఇప్పుడు నేను ఐఎస్ఓని పెంచుతున్నాను. పెంచిన తర్వాత చూడండి, ఇక్కడ అంటే మీకు నేను ఉదాహరణగా ఐఎస్ఓ అని చెప్తున్నాను అంతే. మీరు ఏదైనా సరే మీరు షటర్ కానీ మీకు అనుగుణంగా మీరు లైటింగ్ అనేది సెట్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది అనేసి ఒకటే పాయింట్ని మీకు నేను చెప్తున్నాను. ఆ పాయింట్ ఇలా ఉపయోగపడుతుంది అని. ఇక్కడ మనకి ఐఎస్ఓని పెంచగానే ఏమైంది, ఇక్కడ ఈ లైన్స్ అనేది ప్లస్లోకి వెళ్ళింది అనమాట. పాయింట్స్ అనేది ప్లస్లోకి వెళ్ళింది కాబట్టి మనకి లైటింగ్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు అది కరెక్ట్గా మధ్యలో 0 పాయింట్స్ అనేది ఉంది కదా, 0 పాయింట్ అనే దగ్గరికి వెళ్ళేసరికి మనకి కరెక్ట్ ఎక్స్పోజర్ ఉన్నట్టు లెక్క అనమాట. కానీ ఇది ఓవరాల్గా చూపిస్తుంది కాబట్టి మనకు ఒక్కొక్కసారి మనకే కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. కొద్దిగా ఒక 2-3 పాయింట్లు కొన్ని సందర్భాల్లో ఎక్కువ పెట్టుకోవాలి, తక్కువ పెట్టుకోవాలి. అది లైటింగ్ని బట్టి అనుగుణంగా పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. చూశారు కదా, ఇక్కడ ఈ కొన్ని సందర్భాల్లో లైటింగ్ని బట్టి నేను ఇప్పుడు 0లో పెడుతున్నాను. 0లో పెడితే తక్కువగా ఉంది, కొన్ని సందర్భాల్లో కరెక్ట్గా ఉంటుంది. సో ప్లస్ ఆర్ మైనస్ ఒక 3 పాయింట్స్ 3 to 4 పాయింట్స్ అటు ఇటులో ప్లస్ ఆర్ మైనస్లో ఎక్కువ సందర్భాల్లో కరెక్ట్ వైట్ బ్యాలెన్స్ అనేది రావడం కరెక్ట్ ఎక్స్పోజర్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఇది ఓవరాల్గా ఉన్న వ్యూని అనుగుణంగా ఇది లైటింగ్ అనేది మనకి తెలియడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ ఇన్స్టాగ్రామ్ కూడా మనకి కరెక్ట్గా ఉండాలి అని అంటే కనుక మీకు ఫస్ట్ మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో మీకు పెన్సిల్ ఐకాన్ మీదకి వెళ్తే ఇక్కడ షూటింగ్ అండ్ డిస్ప్లే అనేది ఉంది కదా, దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అప్లై సెట్టింగ్స్ టు లైవ్ వ్యూ అనేది ఉంది కదా, ఇది ఆన్ చేసి ఉండాలన్నమాట. ఆన్ చేసి ఉంటేనే మనకి ఇది రావడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఫ్లాష్ అనేది పెట్టకూడదు. ఫ్లాష్ పెడితే మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా న్యాచురల్ లైటింగ్లో చెప్పడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీరు ఫ్లాష్ కనుక పెడితే కనుక ఇదేదైతే ఉంటుందో మీరు సెట్ చేసేసుకొని
ఒక పాయింట్ తక్కువ పెట్టుకోవాలన్నమాట. ఫ్లాష్ అయితే 1 లేదా 3 పాయింట్లు తక్కువ పెట్టుకుంటే మీకు అది ఫ్లాష్ అవుతుంది కాబట్టి ఇంకా లైటింగ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. అది మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ని బట్టి మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, నేను ఓవరాల్ వ్యూ అనేది మీకు తెలుస్తుంది కదా, మీకు ఓవరాల్ వ్యూని బట్టి లైటింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ వెనకాల మనకి బ్యాక్గ్రౌండ్ అనేది పూర్తి వైట్ కాదు. ఇప్పుడు నేను పూర్తిగా వైట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, కొంచెం ముందుకు వచ్చి ఆ కర్టెన్ కొంచెం ఇలా లాగేసే, వైట్ కర్టెన్ నువ్వు ఉండు, ముందు కూర్చో నువ్వు కొద్దిగా. ఓకే, ఓకే అండి. నేను ఏ సెట్టింగ్స్ మార్చలేదు. సెట్టింగ్స్ మార్చకపోయేసరికి వెనకాలంతా వైట్ ఉండేసరికి మనకేమైంది, ఇది లైటింగ్ సైడ్ ఈ ఇన్స్టాగ్రామ్ అనేది ఎక్కువగా వెళ్ళడం అనేది జరిగిందనమాట. ఓకే, లైటింగ్ ఎక్కువగా ఉన్నట్టు కనబడుతుంది. అదే కనుక కర్టెన్ మళ్ళీ నేను ఇటుపక్కకు లాగేస్తాను. ఇటుపక్కకు లాగేస్తే చూడండి ఒకసారి. ఓకే, ఇన్స్టాగ్రామ్ కానీ వైట్ పాయింట్స్ కానీ మారిపోయినాయి కదా. సో ఈ విధంగా అనమాట. అంటే ఓవరాల్ వ్యూగా మీకు లైటింగ్ అనేది మీకు చూపిస్తుంది. అది కొంచెం అటు ఇటులో మీరు కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. దీన్ని కరెక్ట్గా అంటే లైటింగ్ అనేది కరెక్ట్గా మీరు సెట్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉండడం జరుగుతుంది. లేదు మీకు కరెక్ట్గా ఒక ఇమేజ్ అనేది ఫస్ట్ జూమ్ చేసుకోండి. నేను ఒక చిన్న టిప్ ఇచ్చేది ఏంటంటే, ఫస్ట్ మీరు జూమ్ చేసుకుని, ఆ జూమ్ చేసుకున్న తర్వాత స్కిన్ టోన్కి తగ్గట్టుగా మీరు లైటింగ్ అనేది సెట్ చేసుకుంటే దగ్గరగా మీకు రావడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ క్లాస్లో వచ్చి మీకు వైట్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఎలా సెట్ చేయాలి, వైట్ బ్యాలెన్స్ని కెమెరాలో కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవడానికి ఎలాంటి సాధనాలు ఉన్నాయి మనం కూడా తెలుసుకుందాము. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీక్ అనేది రావడం జరుగుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసిండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అంటే ఒకేసారి చెప్పాను అనుకోండి మీకు అర్థం కాదు కదా, అందుకని దయచేసి సబ్స్క్రైబ్ చేసిండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.